శ్రీవైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి క్షేత్రం వేదికగా అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క శోభాయాత్ర వైభవాన్ని మనం చైత్ర పౌర్ణమి హనుమద విజయోత్సవ వేడుకగా సంగారెడ్డి పట్టణంలో అద్భుతంగా యువ వికాస వైభవంతో మనం జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. యువతంతా కదిలిరండి. ధర్మ ఉత్సాహం కలిగినటువంటి ధర్మాన్ని నిలిపేటువంటి సాధనాపరులైనటువంటి యువతంతా కూడా కలిసి వచ్చి ఈ విజయయాత్రను విజయవంతంగా జరుపుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర ఉండేటువంటి ద్విచక్ర వాహనాలు, 2 వీలర్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఇతరములైన వాహనాలు ఏవైనా సరే అందరం కలిసి వాహన రూపంగా వాహన శోభాయాత్రగా అద్భుతంగా ఈ శోభాయాత్రను జరుపుకుందాం. 2వ తారీఖున ఏప్రిల్ 2వ తారీఖు చైత్ర పౌర్ణమి సందర్భంగా జరిగేటువంటి సంగారెడ్డిలో ఉన్నటువంటి అద్భుతమైన ఆంజనేయ స్వామి క్షేత్రాలన్నింటినీ కూడా సమాహారంగా జరుపుకునేటువంటి ఈ విజయ శోభాయాత్రలో యువతంతా కదిలి రండి. ఆనందంగా ఈ శోభాయాత్ర జరుపుదాం. ఆంజనేయ స్వామి యొక్క ధైర్యాన్ని సాహసాన్ని పురికిపుచ్చుకున్నటువంటి యువతంతా కూడా ఈ కార్యక్రమంలో అనుభవిస్తూ ఈ వైభవాన్ని లోకానికి చాటి చెప్పుతూ ముందుకు సాగుదాం. ఈ విజయయాత్రలో ప్రతి ఒక్క హిందూ బంధువులు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వైదిక ధర్మపరాయణులైనటువంటి యువత అంతా కూడా ఈ కార్యక్రమంలో అన్వయిస్తూ ఆ ఆంజనేయుడి రాముడి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. జై శ్రీరామ్. ఈ అద్భుతమైనటువంటి శోభాయాత్రను మనం సంగారెడ్డి పురవీధులంతా కూడా చక్కగా ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటుగా శోభాయాత్ర రూపంగా జరుపుకుంటాం. భవానీ క్షేత్రం, మన పాత బస్టాండ్ ప్రాంతంలో ఉండేటువంటి భవానీ క్షేత్రం మొదలుకొని, దుర్గా భవానీ క్షేత్రం మొదలుకొని, నవరత్నాలయం నుంచి మొదలుకొని పెద్ద ఆంజనేయ స్వామికి మంగళహారతి జరుపుకొని అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడెక్కడ ఆంజనేయ స్వామి మూర్తులు ఉన్నారో ఆయా ప్రాంతాల్లో ఉండే ఆంజనేయ స్వామికి నారికేల ఫలాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ పూలహారాలు సమర్పిస్తూ సంగారెడ్డి పట్టణమంతా కూడా కలియ తిరుగుతూ తిరిగి శ్రీ వైకుంఠపురానికి ఈ శోభాయాత్ర చేరుతుంది. ఇక్కడికి చేరుకున్న తర్వాత భక్తులందరికీ కూడా వైకుంఠపుర క్షేత్రాన్ని నుంచి జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారు చక్కటి అన్నప్రసాద వితరణ కూడా జరుపుతున్నారు. అందరూ రండి, ఆనందంగా ఈ ఆనందోత్సాహాల నడుమ ఈ విజయయాత్రను వైభవంగా జరుపుకుందాం. జై శ్రీరామ్.